పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి హాస్టల్ గాడిలో పడాలని, అన్ని రకాల వసతులు ఉండాలని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు సీఎం. జూన్లో స్కూళ్లు రీఓపెనింగ్ నాటికి హాస్టళ్లన్నీ చక్కగా ఉండాలన్నారు సీఎం. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలన్నారు. టాయిలెట్లు, ఆర్ఓ ప్లాంట్లు సిద్ధంగా ఉండాలని, హాస్టల్కు సంబంధించి వసతులపై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాకూడదని చెప్పారు. హాస్టల్లో వసతులు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించామన్నారు. శాసకీయ నిధులతో ఈ పనులు చేపడుతున్నామన్నారు. నిధులు అందించిన తర్వాత కూడా ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుందన్నారు సీఎం. వసతుల్ని ఏర్పరచడమే కాకుండా వాటిని సక్రమంగా నిర్వహించేలా కూడా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు నిరంతర పర్యవేక్షణ చేపడుతూనే ఉండాలని, హాస్టల్లో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలన్నారు. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాస్టల్ను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలన్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలు కనిపించకూడదన్నారు. తాగునీటి సరఫరా, వీధి దీపాల విషయంలో ఫిర్యాదులు రాకూడదన్నారు సీఎం. అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉండటానికి వీల్లేదని, ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఫిర్యాదులు రాకూడదన్నారు సీఎం. తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీటిని అందించడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరును, కలుషితం లేని నీటిని ప్రజలకు అందించేలా చూడాలన్నారు. తాగునీటి పైప్ లైన్లో డ్రైనేజీ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. తరచూ నీటి శాంపుల్ను కలెక్ట్ చేసి ల్యాబ్ల్లో టెస్ట్ చేయించాలని, వీధి దీపాలు నిరంతరం పనిచేస్తూనే ఉండాలన్నారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో వీధి దీపాల సమస్య ఉండకూడదన్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణ ఎక్కడా ఆగకూడదని, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ వంటి అంశాల్లో ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే మెకానిజం ఉండాలన్నారు. పని పూర్తి చేశాక స్థానికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, మున్సిపల్ అధికారులు స్పందించారనే భావన ప్రజలకు కలిగేలా చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన గైడ్లైన్స్ జారీ చేయాలన్నారు. ఈ మేరకు మున్సిపల్ అధికారుల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆ ఫలితాలు స్పష్టంగా పట్టణాల్లో కనిపించాలన్నారు. తాడిపత్రి పట్టణంలో పారిశుద్ధ్యం చక్కగా నిర్వహిస్తున్నారని, అక్కడ నాయకులు చొరవ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. నేతలు చొరవ తీసుకున్న చోట మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, స్వచ్ఛత విషయంలో తాడిపత్రి రోల్ మోడల్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళపై నేరాల విషయంలో ఏమాత్రం అలక్ష్యం వద్దని, మహిళల జోలికి వెళ్లకూడదని అన్నారు. ఇక అఘాయిత్యం చేయాలనే ఆలోచన కూడా రాకూడదని, ఆ ఆలోచన వస్తే ఉనికి పుట్టే పరిస్థితి రావాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నామో దానికి 10 ప్రాధాన్యత మహిళలు, చిన్నారుల భద్రతకు ఇస్తున్నామన్నారు. శాంతి భద్రతలను పాటించే విషయంలో నేరాలను కట్టడి చేసే సందర్భంలో ఏమాత్రం రాజీ పడొద్దన్నారు. తప్పు చేసిన వారిని త్వరితగతిన అరెస్ట్ చేయడమే కాదని, వారికి శిక్షలు పడేలా చూడాలన్నారు సీఎం. మహిళల్లో భయాన్ని పోగొట్టాలని, తప్పు చేసేవారిలో భయాన్ని పెంచాలి. మహిళా భద్రతకు సంబంధించి నిరంతరం ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, సాగు వినియోగం ఉండేదని, నాటి పరిస్థితితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిందన్నారు. గంజాయి, డ్రగ్స్ ప్రభావం కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. గంజా నివారణకు రాష్ట్రంలో అమలు చేసిన ఈగల విధానాన్ని ఒడిశా ప్రభుత్వం అధ్యయనం చేసిందన్నారు. రాష్ట్ర విధానాన్ని ఒడిశా అవలంబిస్తోందన్నారు. అన్నా క్యాంటీన్లను మరింత విస్తరిస్తున్నామని, అర్బన్ ప్రాంతాల్లోనే కాకుండా రూరల్ నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం అనేది ప్రభుత్వ బాధ్యత అని, పేదలు సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేసేలా అన్నా క్యాంటీన్లను నిర్వహించాలన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఎలా ఉందో తెలుసుకోవడానికి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు సీఎం.
కొత్తగా అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే ఏడాదికి సుమారు 200 కోట్లు ఖర్చు అవుతుందని, అన్నా క్యాంటీన్లకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేలా మోటివేట్ చేయాలన్నారు. అన్ని చెరువులకు నీళ్లు నింపే విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్ అవలంబించాలన్నారు. డ్రైన్లు, కాలువలను బాగు చేయాలని 15వ తేదీన సాగుకు నీటి విడుదల చేస్తామన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జలధార పనులు చేపట్టాలన్నారు. అవసరమైతే అన్నమయ్య జిల్లాకు మిగిలిన జిల్లాల నుంచి బృందాలు పంపి ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కూడా జలధార కార్యక్రమం చేపట్టాలన్నారు సీఎం. జలధారపై ప్రతి వారం సమీక్షిస్తామన్నారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.